ఇలా దూరం నుంచి చూస్తుంటే బెడ్‌షీట్ అలానే పిల్లో కవర్స్ చాలా నీట్‌గానే కనిపిస్తున్నాయి. కానీ వీటిని దగ్గరికెళ్లి చూసామనుకోండి పిల్లో కవర్స్ పైన ఇలాగ పోగులాగా వచ్చేసిందనమాట. అంటే ఆ దారం అన్నది ఇలా పోగులాగా ఉండలుండలుగా కట్టేసిందనమాట. ఇలాంటిది మనం వేసుకున్నామనుకోండి కాస్త చిరాకుగా కూడా ఉంటుంది. అంటే అది ఒక్కొక్కసారి గుచ్చుకున్నట్లుగా కూడా ఉంటుంది. అప్పుడు షేవింగ్ చేసుకునే గాడ్ ఉంటుంది కదా! ఆ గాడ్‌తో జస్ట్ మనం షేవ్ ఎలా అయితే చేసుకుంటామో అలానే ఈ పిల్లో కవర్ పైన కూడా మనం ఇలా చేసేసామనుకోండి ఎక్స్‌ట్రాగా ఉన్న పోగులు అన్నది గాడ్‌కి ఉన్న బ్లేడ్ వల్ల కట్ అయిపోయి సెపరేట్ అయిపోతాయి. ఇలా షేవింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఆ పోగులనేది ఎలాగొచ్చేసినాయో ఇలానే మనము అంటే ఆ పోగులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా ఇలా షేవ్ చేసామనుకుని చక్కగా ఆ పోగులు అనేది పోయి ఇలా మళ్ళీ స్మూత్‌గా అయితే అవుతుంది. ఇలా బెడ్‌షీట్ కనే కాకుండా కొన్నిసార్లు కాటన్ డ్రెస్‌లకు కూడా ఇలానే పోగులు అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఆ టైంలో కూడా మనం సేమ్ ఈ టిప్‌ని యూజ్ చేసి ఆ ఎక్స్‌ట్రాగా ఉన్న పోగులు అనేది కట్ చేసేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నట్లయితే గోడల పైన ఇలాంటి క్రయాన్ తప్పకుండా ఇలా గీస్తూ ఉంటారు కదా! వీటిని క్లీన్ చేసే ఐడియా అనమాట చాలా సింపుల్. ఇప్పుడు అందరి ఇళ్లలో శానిటైజర్ అయితే ఉంటుంది కదా! ఆ శానిటైజర్‌ని ఈ క్రయాన్స్ పైన ఇలాగా వేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత మెత్తటి క్లాత్‌తో రుద్దాలి. అంటే రుద్దాలి అంటే గట్టిగా అయితే రుద్దకూడదు. మనం పైన మాత్రమే రుద్దాలి. మనం గట్టిగా రుద్దామనుకోండి ఆ గోడకు ఉన్న పెయింట్ కూడా వచ్చేస్తుంది. అందుకోసం మెత్తటి క్లాత్‌తో అంటే బనీన్ క్లాత్ లాంటి వాటితో పైన మాత్రమే ఇలా కొద్ది కొద్దిగా శానిటైజర్‌ని వేసుకుంటూ మనం తుడుచుకోవాలి. ఇక్కడ ఇలా క్రయాన్స్‌తో ఉన్న మరకలనే కాకుండా పిల్లలు ఆయిల్ మరకలు ఏదైనా తిన్నవి గోడలు కూడా అతికిస్తూ ఉంటారు కదా! వాటిని కూడా మనం ఇలా శానిటైజర్‌ని యూజ్ చేసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా క్రయాన్స్ తుడిచిన తర్వాత నీట్‌గా అయితే ఉంది కదా! క్రయాన్స్ మరకలైతే కనిపించట్లేదు. తప్పకుండా ట్రై చేయండి.